నిన్ను నియోజకవర్గంలో లేకుండా చేస్తా, ఇక నువ్వు ఈ జిల్లాలో అడుగు పెట్టలేవంటూ ఒకప్పుడు తనను సవాల్ చేసిన నేతకు చంద్రబాబు తనదైన ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారా? చేతికి మట్టంటకుండా కూల్గా చేయాల్సిన పని చేసేస్తున్నారు. తన మీద తొడగొట్టిన నాయకుడికి గిరిగీసి మరీ ఇది నీ పరిదంటూ చెప్పకనే చెప్పేస్తున్నారా? చట్టపరంగా వ్యవహరిస్తూ కేసుల ఉచ్చు బిగిస్తున్నారా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అసలేం జరుగుతుంది? అసలు సీఎం చంద్రబాబును టార్గెట్ చేసిన ఆ పెద్దాయన ఎవరు? ఆయనకు సిబిఎన్ ఏ విధంగా చెక్ పెడుతున్నారు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న సామెతను నిజం చేసేస్తున్నారా? ఇంతకీ చంద్రబాబు ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరా పెద్దాయన? తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా, అలాగే 3 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుత ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సైతం ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక 2019 నుండి 2024 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలబడింది. అంతేకాకుండా అవకాశం ఉన్న చోటల్లా పెత్తందారీ దోపిడీ విధానానికి పూనుకున్నారని జిల్లావాసులు పేర్కొంటున్నారట. అలాగే మిత్రులు, సన్నిహితులు సైతం దోపిడీకి పాల్పడితే చూసి చూడనట్లు వ్యవహరించారట. తిను తినిపించు అనే విధానాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగించారట. దీని కారణంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని అనుచరులు అందినకాడికి దోచేశారని బహిరంగంగా ప్రజలు ఆరోపిస్తున్నారట. ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయట. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారంటూ రకరకాల విచారణలు ప్రస్తుతం జరుగుతున్నాయట. కురవలకోట మండలంలో ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారట. అలాగే భారీ ఎత్తున భూ దురాక్రమణ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి తెరలేపారట. దీని కారణంగానే భూ అక్రమాలు, అవినీతి బయటపడుతోందని మదనపల్లిలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని అజ్ఞాత వ్యక్తులు తగలబెట్టారట. ఆ ఘటనపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అది నేటికి కూడా సాగుతూనే ఉంది. మరోవైపు మదనపల్లి రూరల్లో వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని తన కుటుంబ సభ్యులు, బంధువుల పేరుతో రెవెన్యూ రికార్డులు సృష్టించారట. దీన్ని గుర్తించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ కేసు నమోదు చేసి సర్వే నిర్వహించి ఆక్రమించిన భూమిని జప్తు చేసుకున్నారట. మరోవైపు మదనపల్లి రెవెన్యూ కార్యాలయ ఫైల్స్ దగ్ధం కేసులో ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు, మిత్రులు, సన్నిహితులు, చివరకు బంధువులు సైతం ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారట. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో వైసీపీని, మంత్రుల్ని ఎవరు ప్రశ్నించినా, సమస్యలపై ప్రజలు నిలదీసినా అట్టివారిపై విచ్చలవిడిగా కేసులు పెట్టించేవారన్న విమర్శలున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తనకు అనుకూలంగా ఉన్న అధికారుల సహకారంతో చివరకు ఫారెస్టు భూముల్ని సైతం ఆక్రమణకు పాల్పడ్డారట. ఈ భూ వివాదంపై కూడా ప్రభుత్వం కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మరోవైపు చిత్తూరులో పెద్దిరెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డి వద్ద పనిచేసినటువంటి గన్మెన్లు, పిఏలు సైతం రెచ్చిపోయేవారట. వారు తమ ఇష్టానుసారంగా వీఆర్ఓలు, రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో తమ పరపతి ఉపయోగించి భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మరోవైపు తిరుపతిలో సైతం మఠం భూమిని ఆక్రమించుకుని యథేచ్ఛగా గోశాలను ఏర్పాటు చేశారని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డికి అధికారులు నోటీసులిచ్చి కేసు నమోదు చేసినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇలా అధికారాన్ని, పరపతిని ఉపయోగించి ఎక్కడికక్కడ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి భూదోపిడికి పాల్పడ్డారని జిల్లావాసులు ఆరోపిస్తున్నారట.
ఇక జిల్లాలో భూదోపిడీ, అక్రమ మైనింగ్లకు పాల్పడగా, మరోవైపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నతమైన పదవిలో ఉండి తనకు అందిన కాడికి దోచేశారన్న విమర్శలొచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏషియా బ్యాంక్ నుండి సుమారు 4,000 కోట్లు ప్రభుత్వం రుణం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు పెట్టేలా ప్రణాళికలు రచించారు. కానీ ఒక చిత్తూరు జిల్లాకే 1,300 కోట్లు ప్రభుత్వం కేటాయించిందట. అందులో 17 ప్యాకేజీలకు 1,000 కోట్ల నిధులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత కంపెనీ అయిన PLR కన్స్ట్రక్షన్స్కు కేటాయించిందట. ఇంతవరకు బాగానే ఉంది. కానీ PLR సంస్థ చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, దానిపై విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించిందట. దాంతో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందట. విచారణ పూర్తయితే కానీ చేసిన వర్క్స్కు బిల్లులు, చెల్లింపులు జరగవు. ఇలా అవకాశం ఉన్న చోటల్లా ఆయన కాడికి పెద్దిరెడ్డి కుటుంబం దోచేసి నేడు పోలీస్ విచారణలకు ఎదుర్కొంటున్నారని జిల్లావాసులంటున్నారు. ఇదిలా ఉంటాయి. వైసీపీ హయాంలో చంద్రబాబును జిల్లాలో అడుగు పెట్టనివ్వమని తొడగొట్టి సవాల్ చేశారు పార్టీ నేతలు. కానీ సీన్ రివర్స్ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. దీంతో అప్పుడు మీసం తిప్పిన వారంతా ఇప్పుడు ఈకలు లెక్కపెట్టే స్థాయికి చేరుకున్నారట. ఇప్పుడు వారికి కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందట. వ్యక్తిగత కక్షలకు పోకుండా చట్టపరంగా చేసిన తప్పుల్ని గుర్తించి వాటిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన కొందరు వైసీపీ అభిమానులు, మాజీ మంత్రి అనుచరులు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారని ప్రజలు బహిరంగంగా పేర్కొంటున్నారు. అధికారం ఉంది కదా అని బాధ్యతలు విస్మరించి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి కూటమి సర్కార్ కేసు నమోదు చేసి చట్టపరంగా వ్యవహరిస్తోందట. అధికార దాహంతో తిరిగి రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకొస్తుందన్న ధీమాతో పెద్దిరెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం జిల్లావాసుల్ని భయభ్రాంతులకు గురిచేసిందట. గతంలో చంద్రబాబును చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టలేని పరిస్థితి వస్తుందంటూ పెద్దిరెడ్డి సవాల్ చేశారు. కానీ కాలం మారింది, పరిస్థితులు తిరగబడ్డాయి. ఇప్పుడు పెద్దిరెడ్డిపైన, అతని కుటుంబ సభ్యులపై ఉన్న కేసుల విచారణ ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఓవరాల్గా చూస్తే పెద్దిరెడ్డి కుటుంబానికి ఇది గడ్డు సమస్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఇటు చంద్రబాబు, అటు పెద్దిరెడ్డి ఇద్దరే. మరి ఈ గడ్డు కాలాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా రాజకీయ ఎత్తుగడలతో కేసుల్ని ఎదుర్కొంటారో వేచి చూద్దాం.